दादा అక్కడ బాగుస్తుంది ఇంకా అక్కడ బాగుస్తుంది ఇవి కాదు ఇలా మట్టుకొని యశ్వంత్ రెడ్డి ఉన్నారుగా ఆఫ్ఘనిస్తాన్ మోదారాని ఢిల్లీ రాకాను మోతే నీ కలలో ప్రత్యక్షమయ్యాడు ఇంటి మూడు అందపూరు అరే అందపూరు గ్రామములో నాడెలకన్నా పన్నెండేళ్ల నుండి నీవు नमः मधुसूदनाय नमः त्रिविक्रमाय नमः वामनाय नमः श्रीधराय नमः ऋषिकेशाय नमः पद्मनाभाय नमः दामोदराय नमः शङ्करशनाय नमः वासुदेवाय नमः प्रद्युम्नाय नमः अनिरुद्धाय नमः पुरुषोत्तमाय नमः अधोक्षजाय नमः नारसिंहाय नमः अच्युताय नमः जनार्दनाय नमः उपेन्द्राय नमः हरये नमः हरे श्रीकृष्ण परब्रह्मणे नमः उत्तिष्ठन्तु भूतपिशाचायते भूमिवारकायते शामरोधेन ब्रह्मकर्मस्मारभेत् प्राणायाम नियोगः ओम भूः ओम भूः ओम भुवः ओम स्वः ओम महः ओम जनः ओम तपः ओम सत्यम् ओम तच्छोदरवरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् అందరూ కూడా ఒకసారి గట్టిగా అనాలి గోవిందా జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ దయచేసి అందరూ కూర్చోండి థ్యాంక్ యూ వంశం వాత్నాది వంశస్తే జవానస్య శంకరధర్మత్ని లావణ్యానామయస్య పుత్రస్య యశ్వంతనామయస్య हेमन्तनामयस्य मातृश्री लक्ष्मीबाई नामयस्य सह कुटुम्बसमेतस्य सभाभ्यन्तरस्य सह कुटुम्बानाम् అక్షరగోత్రోద్భవస్య మీ ఇంట్లో ఉన్న అందరి వారి పేర్లు కూడా మనస్సులో సంకల్పం చేసుకోండి. సుజమానస్యాః సహ కుటుంబస్య సహ కుటుంబానాం అమలాపూర్ గ్రామ ప్రజానాం సహ కుటుంబానాం చాతుర్వర్ణానాం నానా గోత్రాణాం నానా నామ్నీనాం అభి ఉత్సవకర్తూనాం కళ్యాణకర్తూనాం సహ కుటుంబానాం శుభ్రాతృగానాం అందరూ కూడా చెప్పండి. మమ సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య पवित्रे प्रसिद्धे रुद्धैर्यज्ञेशवर्धने कलहस्य मुखे विष्णो खण्डे रुद्रसमास्थितः मूले रुद्रस्थितो ब्रह्मा मध्ये वासुनादिवा चक्षौ सागरः सर्वे सप्तद्वीपा वसुन्धरा ऋग्वेदो यजुर्वेदो सामवेदो अधर्वण अङ्गैश्चकलहन्तो समाश्रितः अत्र गायत्री सावित्री शान्ति पुष्टिकरेन्द्रायान्त पूजार्थं कलिशे द्वारका आपो वायुतकं सर्वं विश्वभूतान्यापो प्राणावापो पशवापो अमृतावापो सम्राडापो विराडापो स्वराडापो छन्दागस्यापो ज्योतिगस्यापो योगस्यापो सत्यमस्यापो सर्वा देवतापो भूर्भुवस्वरापो
वरुणाय नमः शुद्धजलाय विद्महे तन्नो वरुणः प्रचोदयात् पूजाद्रव्याणि देवतात्मनादनं प्रोक्षयेत् अपवित्रः पवित्रो वा सर्वावस्थाङ्गतोऽपि वा ईश्वरेत् पुण्डरीकाक्षं स्वभावाभ्यन्तरैः पुण्डरीकाक्षाय नमः आत्मानानि शरीराणि शुचयोर्भवन्तु प्रथमतः विश्वक्सेन महागणाधिपति భోల్ విశ్వక్సేన భగవానికి ఇంత మంది ఉన్నారు. ఒక్కసారి జయ అంటే నరసింహస్వామి వచ్చి ఇక్కడ కూర్చోవాలి. మరి ఒక్కళ్ళన్నా జయ అంటలేదు. అమదాపుర స్వామి మన అందరి గురించి వెనక వంటలకు అంత బ్రహ్మాండంగా చేపిస్తున్నారు. కొంత మీద వాసనలు వస్తాయి. మరి మీరు జయ అంటే ఒక ముద్ద ఎక్కబోతుంది, జయకపోతే తక్కువ పోతుంది. ఒక ముద్ద ప్రసాదం ఎక్కువనే పోవాలని కోరుకోవాలని తక్కువ పోవాలని కోరుకుంటామా కదా? మరి జై అంటేనే స్వామి మన దగ్గరికి వచ్చి మన కోరికలు నెరవేరుస్తాడు స్వామి, అవునా? మరి ఒక్కసారి అందరం కూడా జై అని ఒకసారి గట్టిగా ఉన్నాం. లక్ష్మీ నరసింహస్వామి గోవింద గోవింద. మాయే వినబడుతున్నాయి, మీ వినబడుతుంది. లక్ష్మీ నరసింహస్వామి గోవింద, లక్ష్మీ నరసింహస్వామి గోవింద. అవాహనార్థే సమానసాహయామి గంధపుష్పాక్షదే లభ్యత్రయే. ఓం తత్పురుషాయ విద్మహే సువర్ణపక్షాయ ధీమహి తన్నో ఘృత ప్రచోదయాత్. సుదర్శనాయ నమః సుదర్శనమాజ్వాలగుడి సూర్యసమప్రభ ధ్యానాంధస్య మే దేవ విష్ణోర్మార్గం ప్రదర్శయ. సుదర్శనాయ నమః అవాహనార్థక్షదాన్ సమర్పయామి. యజమానస్య స్వామినః రక్షా కళ్యాణ అధికార సిద్ధ్యర్థం సువర్ణ కంకణ ధారణాగ్నిం కర్మ కరిష్యేతి సంకల్ప్య. చతుర్వేసి పసుపు శ్రీగంధావిద్యాచూర్ణం కుంకుమావిలేపనం సమర్పయామి. విద్యాచూర్ణం సమర్పయామి, కుంకుమావిలేపనం సమర్పయామి. పుష్పైశ్చ పూజయామి, ధూపమాగ్రాపయామి, దీపం దర్శయామి. యజమానస్య స్వామినః యథా ప్రకారేణ సువర్ణ కౌతుక దేవతాభ్యో నమః. సువర్ణ కౌతుకం నిక్షిపేత్. స్వామివారికి అమ్మవారికి కంకణ ధారణ జరుగుతుంది మొదలు. కాబట్టి అందరూ కూడా ఒక్కసారి చూసి నమస్కారం చేసుకోండి. లక్ష్మీ నరసింహస్వామి గోవింద, లక్ష్మీ నరసింహస్వామి గోవింద. ఓం ప్రణమాలీకహేశాంగీ సంగీతక్రీశనభగి శ్రీమాన్ నారాయణో విష్ణుర్వాసుదేవోభిరక్షతు. రక్షాంకరోతి సర్వాత్మా సర్వత్ర విజయీ భవేత్. శంఖవర్ణం ధగే చక్రీ శార్ంఘదంతాఘటాధరః రథాంగవాణి రక్షోభ్యః సర్వప్రహరణాయుధః. అనంటే మనం చేసే దాంట్లో ఏ ఆటంకం రాకుండా నిర్విఘ్నంగా, అంటే ఆ కార్యక్రమం మొత్తం కూడా జరపాలని ఆ స్వామికి మొదలుగా పూజ చేస్తాం. ఆ స్వామికి ఆ అధికారాన్ని ఇచ్చారు. ఆ స్వామికి మనం ఆరాధన చేస్తేనే మన కార్యక్రమం అంతా కూడా విజయవంతంగా పూర్తవుతుంది. అదే గణపతి పూజ. అది బ్రాహ్మణ సాంప్రదాయంలో చేస్తాం. మరి ఇక్కడ ఏం చేస్తామంటే విశ్వక్సేన ఆరాధన. విశ్వక్సేనులు ఎవరు అని అంటే గణపతికి ముందున్నవారు విశ్వక్సేనులు, ముఖంతో ఉన్నవారు, మానవ ముఖంతో ఉన్నవారు విశ్వక్సేనులు. తర్వాత పార్వతీ అమ్మవారు ఒకనొకప్పుడు స్నానం చేస్తుంటే ఆ కార్యక్రమంలో స్వామి శివునికి కోపం వచ్చి తల తీసేస్తే మళ్ళీ ఏనుగు రూపంలో మళ్ళీ ప్రాణం పోసి బతికించేవాడు గణపతి. ఆ విశ్వక్సేనుల వారిని మనం ఇప్పుడు ఆరాధన చేసుకున్నాం. ఎక్కడ పొడవు బొట్టు ఉన్నా మొదలుగా విశ్వక్సేన ఆరాధన జరుగుతుంది. ఇక్కడ కూడా మనం విశ్వక్సేనుల వారిని పిలిపించుకున్నాం. మరి ఎందుకు ఇక్కడ ఏదో బాంబు పెట్టారని కాదు, ఏదో చేశారని కాదు. మరి అమదాపూర్ నుంచి వేరే ఊర్ల నుంచి కూడా స్వామి నీ దర్శనానికి వస్తున్నారు కదా, వారందరికి కూడా మరి నీపై భక్తి మీద వస్తున్నారా, లేదా మరి మా అగ్గు స్వామి అన్నదానం చేపిస్తున్నాడు దారి గురించి వస్తున్నారా అంటే ఆ స్వామి మనందరిని కూడా పరీక్షించి పోయి అక్కడ చెప్తాడట, లేదు స్వామి
అందరూ మీ మీద భక్తితోనే వచ్చిండ్రు. వాళ్ళందరూ కూడా మీ కళ్యాణం గురించి వేచి చూస్తున్నారు ఇక్కడ. కాబట్టి మనం అక్కడికి వెళ్ళవచ్చును, భక్తి మీదనే ఉన్నారు వాళ్ళందరూ అని స్వామి వెళ్ళి చెప్పాలి. చెప్పాలంటే మనం ఏం చేయాలి? భక్తితోని చెప్పే మాటలు వినుకుంటూ స్వామి నామం మాత్రమే జపిస్తూ ఉండాలి. అవునా? ఇంట్లో మనం అక్కడ ఏదో వదిలిపెట్టవచ్చి ఇక్కడ మనస్సు, ఇక్కడ ఈ యొక్క శరీరం మాత్రం ఇక్కడ, మనస్సు ఇంట్లో ఉంటే మనం చేసే ఈ యొక్క ఫలితం కూడా మనకు రాదు. మనం వచ్చింది మన మనస్సులో ఉన్న కోరికను నెరవేరటానికి. అవునా? మన కోరిక నెరవేరాలంటే మనస్సు ఎక్కడ ఉండాలి? స్వామి వైపు మాత్రమే ఉండాలి. ఎక్కడో మనస్సు పెట్టి ఇక్కడ వింటూ ఉంటే ఫలితం లేని పని. ఆ అయ్యగారు ఇంతకుముందేమో చెప్పిండు, నేను మర్చిపోయినా అని ఆలోచన వస్తుంది. అందుకే ఆ నామస్మరణ మధ్యలో గోవింద అంటే స్వామి వారికి ఆహా నా భక్తులు నన్ను పిలుస్తున్నారు, నేను తప్పక అక్కడికి వెళ్ళాలి అని అర్థం. అలాగే విశ్వక్సేన ఆరాధన, కౌతుక ఆరాధన అనగా కంకణ ధారణ స్వామివారికి కూడా జరిపించాం. మరి మన పూర్వకాలంలో మనం కళ్యాణం అనగా ఒక లగ్నం చేస్తే మొదలుగా పిల్లగాడు ఎక్కడికి వస్తుండే? హనుమాన్ల గుడికి వస్తుండే. అవునా? హనుమాన్ల గుడి గోంగనే ఆయనకు ఎదుర్కొని కాళ్ళు కడిగి నీ బిస్కెట్లో చక్కెర వంచి మళ్ళా పోయి ఇంత బాలారం అని వంచి తీసుకొని వస్తుంటే బ్యాండ్ పెట్టుకొని. మరి మన నరసింహ స్వామి కూడా ఇప్పుడు అక్కడ అలిగి కూర్చున్నాడట. ఎక్కడ? హనుమాన్ల గుడిలో. ఎక్కడున్నది హనుమాన్ల గుడి? అహ్మదాబాద్ ఉన్నది. మరి అక్కడ దాకా మన గోవింద పోతేనే స్వామి ఇక్కడ దాకా వస్తుంది. మరి ఆయనకు డీజే అవసరం లేదు, పాటలు అవసరం లేదు, ఏ అవసరం లేదు. గోవింద నామస్మరణ చేస్తేనే ఆయన ఇక్కడికి వస్తుంది. మరి ఇక్కడి నుంచి మనం గోవింద అంటే అక్కడికి వినబడాలా స్వామికి, అప్పుడే ఆయన ఇక్కడికి వస్తాడట. ఎందుకంటే మీరందరు అమ్మాయి తరపు అయితే మా అగ్గు స్వామి, మేము ఇక్కడ కూర్చున్న దంపతులు అందరూ కూడా స్వామి వారి తరపు. మాకు ఆల్రెడీ చెప్పిండు స్వామి ఏమని, వాళ్ళు ఎవ్వరు కూడా చెయ్యంటలేరు, నేను రాను అంటేనే వస్తా అని మాకు పంపించిండు కబురు. మరి మీరందరూ కూడా ఒక్కసారి గట్టిగా చేయంటేనే ఆ స్వామి ఇక్కడికి వస్తుంది. కాబట్టి అందరూ కూడా ఒక్కసారి గట్టిగా సింహస్వామి గోవింద. మన ఆశ్రమే దాటకపోయాయి గోవింద, ఊర్లోకి ఎట్లా పోతుంది? ఇంకోసారి గట్టిగా లక్ష్మీ నరసింహస్వామి గోవింద. చేతులు ఎవరికైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా పైకి లేపి గోవింద, లక్ష్మీ నరసింహస్వామి గోవింద. అందరికి చేతులు ఉన్నాయి. స్వామి చూసిందా అంగరంగ వైభవంగా అమ్మవారిని తొడ మీద లెక్క కనబడతలేడు, ఎంత మంచిగా ముద్దు కూర్చున్నాడు. వచ్చి రమ్మనంగానే మన పిల్లగాడు బుజ్జగిస్తే అన్నం పెడతా రారా అనగానే కొంచెం మొంటికి వేస్తాడు, కానీ తర్వాత పైసలు ఇస్తానో అది ఇస్తానో అనగానే రాడా. ఒకట్లా వచ్చి కూర్చున్నాడు మన నరసింహస్వామి. చూడండి ఎంత అందంగా ఉన్నాడు స్వామి. మరి ఇక్కడ దాకా వచ్చినందుకు అక్కడి నుంచి నడిపించుకుంటూ వచ్చినాం. మరి స్వామికి కాళ్ళు కడగన్నా వద్దా? ఈ అబ్బాయి రాగానే మొదలుగా మనం కాళ్ళు కడిగినాకనే ఓం ఓం నమో స్కందాయ సహస్రమూర్ధయే సహస్రపాదాక్షి శిరోరపాదవే సహస్రనామ్నే పురుషాయ సహస్రదే సహస్రకోటి యుగధారిణే నమః. ఇక్కడికి ఈ సంకల్పం చేసుకోలేదు. ఎంతో మంది స్వామిలు ఉన్నారు, కానీ వీరికి మనస్సులో వచ్చింది ఏమిటిది అని అంటే మన హిందూ ధర్మం ఎక్కడికి పోతుంది, ఎవడెవడో ఏదో దాంట్లో కులాల దాంట్లో కలుస్తున్నారు, రేపు పొద్దున మన హిందుత్వం ఏమవుతుంది, మరి ఇవన్నీ ఎలా చేయాలి, వారందరికి ఆలోచన వచ్చి
మనకు వచ్చిన ఆలోచన కాదు, ఆయనకు వచ్చిన ఆలోచన కాదు, నారసింహస్వామికే వచ్చిందేమో ఇది. ఆ స్వామి ప్రత్యక్షంగా వచ్చి వారికి చెప్పిండు, వారి నా వంతుకు నువ్వే ఉండు, నా వంతుకు నువ్వే ఈ సంకల్పాన్ని చెయ్యు, నేనైతే భూమికి రాలేను, నా తరపున నువ్వే అని ఆ స్వామిని పంపించారు మన గురించి. ఇదంతా కూడా మన హిందుత్వాన్ని కాపాడటానికి. ఎక్కడెక్కడికో పోయి ఏదో దాంట్లో మనం కలుస్తున్నాం, దాంట్లో కలవకూడదు. మనం పుట్టింది మన హిందూ ధర్మంలో, దాన్ని కాపాడాలి. ఫస్ట్ మొదలుగా ఎవడైనా కలిస్తే వాణ్ణి మీరు ప్రశ్నించే స్థితికి మీరు రావాలి. కాబట్టి మీరందరూ కూడా ఏ సమయంలో కూడా స్వామిని వదలకుండా విడవకుండా ఉండాలని సంకల్పం చేసుకొని ఈ స్థితికి వచ్చాం. కాబట్టి అందరం కూడా మనం ఆ స్వామిని స్మరిస్తూ ఆ అనుగ్రహాన్ని మనం పొందుతూ ఉండాలి. లక్ష్మీనారసింహస్వామి గోవింద, లక్ష్మీనారసింహస్వామి గోవింద. స్వామినః ప్రకారేణ కన్యాధారాత్కింకర్మ గరిష్ఠేతి సంకల్పాభిప్రాయ మహాజలోకమధ్యస్య పరిభ్రమాణ. ఓం దక్షిణ్యోరా ప్రణీమహే గాతుం జిఘ్నాయ గాతుం జిఘ్నపదయే దైవీ స్వస్తిరస్తునః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జగాదు వేదితం శన్నోస్తిధ్వదే సంజతుష్పదే. ఓం శాంతి శాంతి శాంతిః. సహస్రశీర్షా పురుషः సహస్రాక్షసహస్రపాద్ సభోవిం విశ్వదోధ్యాభూమి స్తోత్రం తథా లోకన కల్పయన్ వేదాహమేతం పరుషం మహంతం ఆదిత్యవర్ణం తమసపరస్తా. तस्य धीरा परिजानन्ति योनिं मरीचीनां फलमिच्छन्ति वेदः यो देवेभ्यो दवदीयो देवानां पुरोहितः. श्री गोविन्द गोविन्द गोविन्द. श्री महाविष्णुराज्ञी प्रवर्तमानस्याद्धि ब्रह्मणः द्वितीयप्राप्ते स्वेदप्राहकल्पे वैवस्वतं मन्दरे कल्पे प्रथमोपादेशम्भोद्वीप्रथमखण्डे शकाब्धे मेरो दक्षिणभागे श्रीरङ्गस्य वायुप्रदेशे कृष्णा गोदावरीयोर्मध्यदेशे भगवद्भागवताचार्य सन्निधौ स्मृतवर्तमानि व्यावहारिक गजान्द्रमाणेन प्रभवादि श्रीमन्त्राणां मध्ये शुभगा सर्वशुभनक्षत्र शुभयोग शुभकरणे विशिष्टायां शुभदिदोऽस्मिन् कल्याणमण्डपे शुभदिदोः चतुस्सागरपर्यन्तं गोब्राह्मणेभ्यः शुभं भवतु. अखिलाण्डकोटि ब्रह्माण्डनायकाय तत्त्वातीताय सकल निष्कलंक स्वरूपाय सुरासुरार्चित पादपद्मयुगलाय आर्तत्राणपरायणाय परव्यूह विभव अन्तर्यामि अच्छावतार वञ्चारुणीय त्रैरापवानिशाः परब्रह्म गोत्रोद्भवाय अच्युत गोत्रोद्भवाय व्यूह विभव अन्तर्यामि अच्छावतार वञ्चारुणीय प्रवरान्वित साक्षात् श्री लक्ष्मीनारसिंहवराय अहोधास्यामि प्रतिवचनमहोदास्यामि चतुस्सागरपर्यन्तं गोब्राह्मणेभ्यः शुभं भवतु. सौभाग्यगोत्रोद्भवीं सालमृतगोत्रोद्भवीं चतुर्वेदशाखाध्यायिनीं सौभाग्यगोत्रोद्भवीं सालमृत सौवर्ण त्रयार्षय प्रवरान्वित सालमृतगोत्रोद्भवीं वेदात्मनिहर्मणपुत्रीं ओम विष्णुचित्तहर्मणपौत्रीं साक्षात् श्रीः महालक्ष्मीनाम्नीं वरार्थिनीं कन्यां वृणीध्वं वृणीमहे अहोधास्यामि प्रतिवचनमहोदास्यामि. जय श्रीमन्नारायण. जय श्री राम. श्री लक्ष्मी नरसिंह स्वामी गोविंद. మన ధర్మపురి అరవింద్ అన్న గారికి స్వాగతం సుస్వాగతం. అందరూ కూడా గట్టిగా చెప్పండి.
బయట ఉన్న భక్తులందరూ కూడా లోపలికి రావాలి. కళ్యాణం స్టార్ట్ చేస్తున్నాం, తొందర లోపలికి రావాలి. విఘ్నోపవీత దేవతాభ్యో నమః. గంధపుష్పాక్షరైరభ్యర్చయేద్ శ్రీగంధావనిధ్రాచూర్ణం సమర్పయామి. గంధపుష్పాక్షరైరభ్యర్చయేద్. స్వామివారికి కళ్యాణ అధికారం గురించి సువర్ణ కంకణం అనగా యజ్ఞోపవీత ధారణ జరుగుతుంది. అందరూ కూడా ఒక్కసారి నమస్కారం చేసుకోండి. గోవింద. ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతే సహజం పురస్తాద్ ఆయుష్యమగ్రియం ప్రతివందశుభ్రం యజ్ఞోపవీతం ఫలమస్తు దేవః. యజ్ఞోపవీత ధారణ ముహూర్త సుముహూర్తమస్తు సుప్రతిష్ఠితమస్తు. అభ్యేయమధికాయాన్ నిధాయ మంగళాష్టకాన్ పఠిత్వా బ్రవతే. విఘ్నాష్టకాన్ పఠిత్వా శ్రీరంగే గరుడాచలేంచగిరౌ సింహాచలే మందిరే వైకుంఠే కనకాచలే యాధగిరౌ నారాయణ అక్షాచలే లోకాలోక మహాచలే శనిదౌ పుణ్యాచలే స్వాశ్రయః. పాయాన్నో భగవాన్ పురాణ పురుష కుర్యః సదా మంగళం. సావధాన సావధాన సులక్ష్మే సావధాన లక్ష్మీనారాయణ చింతన సావధాన. శ్రీరంగే గరుడాచలేంచగిరౌ సింహాచలే మందిరే వైకుంఠే కనకాచలే యాధగిరౌ నారాయణాఖ్యాచలే లోక తదేవ లగ్నం సదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదే తేంగ్రం స్మరామి. సావధాన సావధాన లక్ష్మీ సావధాన లక్ష్మీనారాయణ ధ్యాన సావధాన. చైతన్యం పవనం వనం వనవనం వానం వనం వామనం మాయాజాలధవం ధవధవం మాయాధవం మాధవం నిత్యం సారసరం సరసరం సారం సరం సాగరం వైకుంఠం భువనం భువం భువ భువం భావం భువం భుజ్యతే. సావధాన సుమోదే సావధాన సులక్ష్మే సావధాన లక్ష్మీనారాయణ చింతన సావధాన. స్వామివారికి అలా గోవింద అటే పోయింది. అందరూ కూడా గట్టిగా అనాలి ఒకసారి. లక్ష్మీ నారసింహ స్వామి గోవింద. ధ్రువందే రాజా వరుణ ధ్రువందేవ బృహస్పతి ధ్రువంద ఇంద్రస్యాగ్నిస్తరాస్కంధ వయదాం ధ్రువం ధ్రువం ధ్రువేణ హవిషా స్వామి అమ్మవారి మెడలో మంగళ ధారణ జరుగుతుంది. బాగుండాలని కోరుకుంటూ మన కోసమే కాదు, మన మంచి కోసమే కాదు, లోకా సమస్తం మొత్తం కూడా సుఖంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ నమస్కారం చేసుకోండి అందరూ కూడా. లక్ష్మీ నారసింహ స్వామి గోవింద. ఓం మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతునా కండే వత్యామి శుభగే తుందేవ శరధాం యదా మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్తమస్తు సుప్రతిష్ఠితమస్తు. మాంగళ్యధారణ దేవతాభ్యో నమో నమః. శ్రేయో
मे कामः समृद्ध्यतां युक्तो मे कामः समृद्ध्यतां पशवो मे कामः समृद्ध्यताम् पुष्टं विदुच्छं यो मे कामः ब्रह्मणा मे भावते प्रथां भवेत् అన్నగారు ఒక్క
లక్ష్మీ నరసింహ గోవింద, శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి గోవింద. ఈరోజు మరి శ్రావణ శనివారం పవిత్రమైన రోజు. నేను బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి కంటే కూడా మరి ఈ యొక్క అందాపూర్ అగ్గుస్వామి యొక్క ఈ యొక్క సన్నిధానము లక్ష్మీ నరసింహ స్వామి భక్తుడుగా మరి ఈ యొక్క శ్రావణ మాసంలో అందరి సమక్షంలో మంచి కార్యక్రమం తీసుకొని ఈ యొక్క కళ్యాణం జరిపించాలనే సంకల్పంతో ఈ యొక్క కార్యక్రమం జరిపించడం జరుగుతుంది. మరి ఈ సంకల్పం తీసుకోవడానికి కారణం ఉంది. మరి ఇందాకనే వెళ్ళినటువంటి మరి ఎంపీ అరవింద్ గారు రెండవసారి మంచి మెజారిటీ తోటి గెలవాలని, ఆయన గెలిస్తే ఖచ్చితంగా ఇక్కడ కళ్యాణం జరిపిస్తా అని చెప్పేసి ఇక్కడ మొక్కుకోవడం జరిగింది. మరి మొదటిసారి ఇక్కడనే ఒక కరపత్రం పెట్టి ఇక్కడ నుండే మరి ఈ యొక్క ప్రచారాన్ని కూడా స్టార్ట్ చేయడం జరిగింది. మరి చాలా మంది చాలా రోజుల నుంచి ఈ యొక్క ఆశ్రమానికి వస్తున్నారు. ఈ యొక్క ఆశ్రమానికి వివిధ రకాలుగా కొందరు సంతోషం కావచ్చు, బాధ కావచ్చు, మరి మనసు ఉల్లాసం కోరు కావచ్చు, ఇంకా ఉన్న దాంట్లో ఇంకా మాకు నరసింహస్వామి ఏమన్నా ఇయ్యాలనే ఉద్దేశంతో కావచ్చు, వివిధ రకాలుగా వివిధ ప్రజలు వస్తూ ఉన్నారు. ఆ యొక్క స్వామి వారి కృపకు పాత్రులు అవుతున్నారు. అదే విధంగా నేను కూడా ఒక సంవత్సరంన్నర క్రితం ఒక 1.5 year బ్యాక్ ఇక్కడికి ఒక ఈ పత్తేపూర్ నుండి ఒక కత్రిస్ అబ్బాయి వస్తుండే. ఆ అబ్బాయి వినోద్ అని, ఆయన చాలా సార్లు చెప్పిండు, ఏ రాజకీయంలో నువ్వు ఇంత అనుభవం ఉన్నది, బాగా ఒడిదొడుకులు అవుతున్నాయన్నా, నువ్వు ఒక్కసారి స్వామి దగ్గరికి రా అంటే, ఏందా నేను చదువుకున్నోని, నేను ఇంతమంది పెద్ద పెద్ద ఆఫీసర్లతో తిరిగేటోని, నువ్వు ఈ నమ్మకం ఏంది, నువ్వు ఇక్కడికి ఎందుకు అని చెప్పి ఎందుకు పిలుస్తున్నావు అని చెప్పిన. ఆయన నాకు కనీసం 10-15 సార్లు చెప్పిండు. నేను వినలేను. అయితే ఒక్కసారి అనుకోకుండా ఒక చిన్న సంఘటన జరిగింది. మరి ఖచ్చితంగా మరి మా భార్య అన్నది ఒక్కసారి మరి వెళ్ళొస్తే అయిపోతుంది కదా అంటే, నువ్వు గవర్నమెంట్ టీచర్ ఉండి నువ్వు కూడా నమ్ముతావా అన్న. లేదు, మన దగ్గర ఉన్న మన భారతదేశంలో 33 కోట్ల దేవతలు ఉన్నాయి. మనం చెట్టును మొక్కుతాము, పుట్టను మొక్కుతాము, పామును మొక్కుతాము, ఎద్దును మొక్కుతాము, ఆవును మొక్కుతాము, ప్రతి దాన్ని మొక్కుతాము. అవే 33 కోట్ల దేవతలు మనకు. ఇలా మనం వ్యవసాయంలో భూమిలో పోగానే ఫస్ట్ భూమికి పూజ చేసినాకనే విత్తనాలు వేస్తాం. ఇప్పుడు నాగుల చదువుతుండే పాము విషం నాగు అంటాము, అయినా మమ్మల్ని ఏం చేయొద్దు అని చెప్పేసి మనం కాల నాగు కూడా పాము పుట్టలు కూడా పాలు పోస్తాం. అంటే అటువంటి సనాతనమైనటువంటి ధర్మం మనది. అయితే నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఎవ్వరు తెలియదు. నా మిత్రుడు అందాపూర్ రాజేష్ నాతోటే బీజేపీలో మంచి సీనియర్ నాయకుడు. నేను అడిగిన, ఏమో మీ అందాపూర్లో అగ్గుస్వామి అంటున్నారు, ఎవరు అంటే మా రిలేటివ్ అవుతాడన్నా, చాలా మంది వస్తారు, నువ్వు కూడా ఒకసారి రా అని చెప్పేసి తన నంబర్ ఇచ్చిండు. నేను ఫీల్ అయినా, నేను కద్దరు బట్టలు వేసే ఆడ దేవుడి కాడ మొక్కుడు ఏంది, అదేంది ఇదేంది అనే ఆలోచన ఉండే నాకు. కారు వచ్చినా కానీ గంత దూరం ఆపిన కారు, ఇంత పెద్ద కారులో వచ్చి ఈడ మొక్కుతున్నాడు, ఈడికేం బాధున్నారా భయ అనుకుంటారనే ఉద్దేశంతో దూరం మొక్కి మెల్లగా వచ్చి సంకల్పం చేసుకున్నా. నాకు ఒక జటిలమైన సమస్య ఉండే. నేను అనుకున్నా అది కాదు, అయినా ఒకసారి పోయిద్దాం, ఏమవుతుంది, ఒక 500 రూపాయలు డీజిల్ పోతుంది, అంతకంటే ఎక్కేం పోదు కదా అని వచ్చిన తర్వాత సత్యం గంట మోగింది. మా జీవితంలో చాలా అద్భుతం జరిగింది, చాలా అంటే చాలా అద్భుతం జరిగింది. మరి ఇక్కడ ఏమున్నది, పంతులు ఏమన్నా ఇస్తాడా, స్వామి ఏమన్నా ఇస్తాడా, ఏమిస్తాడు, బొట్టు పెడతాడు, ఓన్లీ బొట్టు పెడతాడు. ఆ బొట్టు మనం నమ్ముకుంటే సొమ్ము లేకపోతే దుమ్ము. ఆ బొట్టులే మహిమ ఉన్నది. ఆ బొట్టు కంటే కూడా ఇక్కడ విశిష్టత ఎంత ఉన్నదంటే, నేను ధర్మపురి నరసింహస్వామి దగ్గరికి చాలా సార్లు పోయినా, 2 నిమిషాలలో దర్శనం అవుతుండే, ఇట్లా వచ్చి ఇట్లా వెళ్ళిపోతుండే, భక్తులు ఉండకపోతుండే. ఇక్కడికి వస్తే 2 గంటలు, 4 గంటలు, 8 గంటలు ఉన్నారు. అంటే ఈ యొక్క స్వయంభూలాగా ఇక్కడ నేనంట ఖచ్చితంగా ఇక్కడ లక్ష్మీ నరసింహ స్వామి అగ్గుస్వామి రూపంలో ఇక్కడ వచ్చిండు. దేవుడు ప్రతి ఒక్కొక్క రూపంలో వస్తాడంటాడు. దేవుడు ఒక్కొక్క రూపంలో వస్తాడు. మనం చూసినాం, వరాహస్వామి రూపంలో వచ్చిండు, అంటే పంది రూపంలో కూడా దేవుడు వచ్చిండు, కుక్క రూపంలో వచ్చిండు, మల్లన్న స్వామి రూపంలో కూడా వచ్చిండు, సాధు రూపంలో వచ్చిండు,
మరి ఇట్లా అనేకమైనటువంటి రూపాల్లో వచ్చిండు. మరి ఇక్కడ అగ్గుస్వామి రూపంలో సాక్షాత్ ధర్మపురి నరసింహస్వామి ఈ యొక్క ఇటువంటి పవిత్రమైన ప్రాంతంలో మనం వచ్చిన ఇక్కడ ఉన్న వైబ్రేషన్, ఈ గాలికే మన లోపల ఒక శక్తి వస్తుంది. మనకేం రాదు, మనకి ఈడికి వస్తే ఒక నమ్మకం వస్తుంది, ఒక ధైర్యం వస్తుంది. నేను నరసింహస్వామి నాకు అండగా ఉన్నాడని చెప్పి ఒక ధైర్యం, ఒక భరోసా వస్తుంది. ఏమొస్తుంది? ఓన్లీ ఒక బొట్టు పెడతాడు. అది మన గంధం బొట్టు పెడతాడా? గంధం బొట్టు పెట్టాడు, కేవలం బూడిది బొట్టు పెడతాడు. బూడిది బొట్టులే ఇంత గానోళ్ళు ఉన్నారు. సంతానం కానోళ్ళు ఇక్కడ ఏదైతే తులాభారం వేస్తారో మీ సహాశక్తుల మీరు వంట సాగు మాకు ఇస్తారా, బియ్యం ఇస్తారా, బెల్లం ఇస్తారా, చక్కెర ఇస్తారా, పప్పులు ఇస్తారా, ఏమి ఇస్తారో మీరు ఆ తులాభారం వేస్తే చాలా మందికి ఇలా కోరుకున్న దగ్గర కొడుకులు ఇచ్చిండు ఈ యొక్క అమలాపూర్ లక్ష్మీనరసింహస్వామి. కోరుకున్న వాళ్ళకి కొడుకులను ఇచ్చిండు, అధికారం ఇచ్చిండు, మనకున్న బాధల్ని దూరం చేసిండు. పెళ్లిళ్ళు కానోళ్ళకి పెళ్లిళ్ళైనాయి, పిల్లలు కానోళ్ళకి పిల్లలైనరు. మా అటువంటి వాళ్ళు రాజకీయంలో కూడా ఒక స్థాయికి వెళ్ళినాం. నేను ఆత్మపూర్తిగా చెప్తున్నా, నేను ఇల్లు అమ్ముకుంటా అని చెప్పిన, నాకున్న సమస్యల ఇల్లు అమ్ముకుంటా అని చెప్పిన. అయితే ఆయన ఏమన్నాడు, నా దగ్గర వచ్చిన ఒక స్వామి అన్న నువ్వు ఇంత బాధపడుతున్నావు కదా, నువ్వు ఒక్కసారి రా అన్నాడు. ఒక్కసారి రా అన్నాడు. నేను నమ్మనయ్యా, నేను చదువుకున్నా, నాకు తెలివి ఉన్నది, ధైర్యం ఉన్నది, నేను నమ్మ అన్నా. నువ్వు ఒక్కసారి రా అన్నాడు. ఒక్కసారి రా అంటే వచ్చిన తర్వాత ఒక్కటే सर्वं श्री लक्ष्मीनारसिंहस्वामी देवता श्रीचरणारविन्दार्पणमस्तु प्रसादमजमानस्य